చిత్తూరు జిల్లాలో నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నా మీద 23 క్లేమోర్ మైన్స్ వెంకటేశ్వర స్వామికి లాంఛనాలు ఇవ్వడానికి పోతా ఉంటే ఆ రోజు నక్సలైట్స్ నా మీద బ్లాస్ట్ చేసి నేను రాజకీయం చేయలేదు. ఒకవేళ నా ప్రాణాలు పోయి ఉంటే కూడా మీకోసం నా ప్రాణాలు పోయాయనుకుంటాను తప్ప నేను ఎప్పుడు భయపడలేదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడి మీకు మళ్ళా ఈ పనులు చేయమని పునర్జన్మనిచ్చాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వివేక హత్య నాటకాలు అంతిమని అడుగుతున్నా. మీ అందరికీ తెలుసా లేదా అని అడుగుతున్నా. వివేకానంద్ ఎవరు హత్య చేశారు తెలుసా లేదా? మీకు తెలుసంటే చేలు పైకెత్తండి. నిన్నేం మాట్లాడాడు పెద్ద మనిషి చూశారా? నంగ నాచిగా మాట్లాడాడు. నేనే చంపించానని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు నాటకాలేసి తప్పుడు వార్తలు రాసి రాజకీయ లబ్ధి పొంది మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? గులకరాయి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? ప్రజల్ని మోసం చేసే ఎత్తుగడ, దుర్మార్గానికి పరాకాష్ట. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇంటి దగ్గర అప్పజెప్పి అంత్యక్రియలు చేసుకోమనే అరాచకం. అలాంటి వాడికి సన్మానం చేసే నీచ సంస్కృతి ఈ గొడ్డలి పార్టీది. మాస్క్ అడిగినటువంటి కరోనా సమయంలో దళిత డాక్టర్పై దాడి చేయించి వేధించి అతన్ని చంపేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇంకో పక్క కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు. తల్లికి చెల్లెలికి ఆస్త్యం అంటే వాళ్ళకి ఇవ్వకుండా వేధించడం. విన్నారా మీరు ఎప్పుడైనా? హిందూ సాంప్రదాయం మీకు గుర్తుందా? తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులో అందరికీ సమాన హక్కు ఉంటుంది కదా అని అడుగుతున్నా. తల్లికి తిండి పెట్టిన వాడు పెన్నమ్మకి బంగారు గాజులు దొరికిస్తారా అంట. అట్లంది ఈయన వ్యవహారం. ముందు మీ ఇంట్లో కష్టమన్నా ఏమమ్మా కరెక్ట్ అవునా కదా? తల్లిని చూడాలనా లేదా బిడ్డలు? అలాంటి తల్లిని చూడని బిడ్డలు మిమ్మల్ని చూస్తారంట. చూస్తారా? నమ్మకమేనా? వాళ్ళ చెల్లిని చూడలేకపోతే నిన్ను చూస్తారా అని అడుగుతున్నా నేను. ఇంకొక పక్కన హిందూ దేవాలయాలపైన దేవుళ్లపైన దాడులు. ఇది ఎక్కడిదో నాకు అర్థం కాలేదు. అపవిత్రమైన కార్యక్రమాలు, కుట్రలు, తప్పుడు ప్రచారాలు. అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, లేనిపోని సమస్యలు సృష్టించడానికి. పోలవరం, అమరావతి, పెట్టుబడులు, అభివృద్ధి పైన గొడ్డలి పార్టీ వేటు. నందం సుబ్బయ్య, చంద్రయ్య, జల్లయ్య పీకలు కోసి నడి రోడ్డు మీద చంపేయడం. అలాంటి రక్తదాహం, గంజాయి బ్యాచ్లకు ప్రోత్సహించడం. మాట్లాడితే రప్పా రప్పా రంకెలు, జంతు రక్తంతో కట్అవుట్లకు అభిషేకాలు. ఇక్కడుండేది సిబిఎన్. నా దగ్గర తోక తిప్పితే ప్రజాహితం కోసం తోక కట్ చేస్తాను తప్ప ఎవరిని అలో చేయను. చేయాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు న్యాయం చేయాలి. అభివృద్ధి చేస్తే చాలదు, సంక్షేమం ఇస్తే చాలదు. మీ ఆస్తులకు రక్షణగా ఉండాలి, మీ ప్రాణాలకు రక్షణ ఇవ్వాలి. అప్పుడే నేను మీ అందరికీ నిజమైన సేవ చేసిన వ్యక్తిని అవుతాను. కారు కింద సొంత కార్యకర్త సింగయ్యను దొక్కించారు. కడపలో
అవినీతి ఆస్తుల పంపకాల కోసం పెద్ద దస్తగిరిని చంపేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిత్తు పెట్టి రోజుకొక నాటకం, పాస్టర్లతో దాడి డ్రామాలు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నిద్ర లేకుండా చేశారు. ప్రజలకు నరకం చూపించారు. కడాన నన్ను కూడా ఏం చేశారో చూశారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా ఒక సాయంత్రం చేసేపోయి జైల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. మీరే నన్ను కాపాడుకున్నారు, ఉద్యమాలు చేశారు. అంటే నేను ఇక్కడ అడిగేది, ఈరోజు మీ అందరికీ ఫ్రీడమ్ వచ్చిందా లేదా అని అడుగుతున్నా, భయం పోయిందా లేదని అడుగుతున్నా. ఈ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ ప్రజలకు ఇచ్చింది మొదటిది ఫ్రీడమ్ ఇచ్చాం, మీ ఆస్తులకు ప్రాణాలకు రక్షణ ఇచ్చాం, మీకు స్వేచ్ఛనిచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అది గొడ్డలి పార్టీ అవునా కాదా అని మీరే నిర్ణయించాలి. నేను చెప్పింది అనునిత్యం మీరు ఆలోచించుకోండి. చరిత్రలో ఒకటి ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. నరకాసురుడు వధ జరిగితే దీపావళి జరుపుకుంటున్నాం సంవత్సరం. దేనికోసం? నరకాసురుడిని గుర్తుపెట్టుకొని చెడుని ప్రోత్సహించకూడదని, అవునా కాదా? అలాంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. మీ మనసులో రావాలి. నాకు మంచి జరగాలంటే ఈ గొడ్డలి పార్టీ రాకూడదని మీరు పూజలు చేయాలి. అలాంటి వారికి దగ్గర పోవడానికి ఎవరు సాహసం చేయొద్దండి. ఎవరైనా మీ గ్రామంలో ఉన్నా నేను ఒకటే చెప్తున్నా, గొడ్డలి పార్టీ అంటే మీరు సహకరించద్దండి. సహకరిస్తే మీకు మీరే చెడు చేసుకున్నట్టు అవుతుంది. నేను రాజకీయాల్లో చాలా చూశాను, ఎన్నో పోరాటాలు చేశాను. కానీ ఇలాంటి నేర చరిత్ర, ఇలాంటి విచిత్రమైన మనస్తత్వాన్ని నా జీవితంలో చూడలేదు. ప్రజారోగ్యమే కాదు, ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్రాన్ని కాపాడుదాం. ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవండి. మనం అనుకున్న హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీని ఏర్పాటు చేసుకుందాం. 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. యువత, ఎవరైతే టీనేజర్స్ ఉన్నారు, జంజీ, వాళ్ళకు కూడా చెప్తున్నా, ఈరోజు మనందరం కూడా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. నేను ఆలోచించే విధానాలు పాత పద్ధతిలో లేవు. ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తా, టెక్నాలజీ తీసుకొస్తా. ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఇంట్లో కూర్చుంటే మీకు పని చేయించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఇక్కడికి వస్తే మీరు ఒకసారి చూస్తే ఇక్కడే ఆఫీసర్లు ఉన్నారు, జిల్లా యంత్రాంగం ఉన్నారు, వాళ్ళందరినీ చూస్తున్నారు మీరు. నేను మొత్తం ఈరోజు మీ ముందరనే ఏమేమి సేవలు ఇచ్చామో చెప్తున్న, టెక్నాలజీ ఎట్లా వాడామని చెప్పా. ఇప్పుడే సంజీవని ప్రాజెక్టు ద్వారా మీ ఆరోగ్యం కాపాడతామని ఎట్లా చేయాలనో మీకు నేర్పించాం. రెండోది, ఈరోజు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. ఒక పక్క డబ్బులు మీ అకౌంట్లో వేయడం, పేదల సేవలో డబ్బు తీసుకొచ్చి మీకు ఇవ్వడం చేస్తున్నాం. ఇంకో పక్క అన్నా క్యాంటీన్ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ అనేక విధాలుగా కైండ్ కింద
మనం పేదలకు సేవలు అందిస్తున్నాం. ఇంకో పక్కన సర్టిఫికెట్లు మొదలుకొని అనేక సేవలు ప్రభుత్వం ఇస్తా ఉంది. నేను అవన్నీ కూడా ఈరోజు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఉన్నాయంటే చేలు పైకెత్తండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తెలుసంటే చేలు పైకెత్తండి. మన మిత్ర తెలిసిన వాళ్ళు వాట్సాప్ గవర్నెన్స్ తెలిసిన వాళ్ళు చేలు పైకెత్తండి. ఇంకా నేర్చుకోవాలా, కొంతమంది నేర్చుకోవాలా. మా కలెక్టర్ కూడా నేర్పించాలి. ఏదో స్వర్ణ గ్రామం ఉంది, స్వర్ణ వార్డు ఉంది, వీళ్ళు నేర్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ వస్తే చిత్తూరు జిల్లా చూస్తే దీంట్లో 20వ స్థానంలో ఉన్న రాష్ట్రంలో మా ఆఫీసర్లు ఉన్నారు. ఇక్కడ నా టీం. రాజకీయ పార్టీ నాకు తెలుగుదేశం పార్టీ నాకు ప్రాణ సమానమైన కుటుంబ సభ్యులుంటే ఒక పక్క వాళ్ళు పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో టీం నా అధికార యంత్రాంగం, దాన్ని లీడ్ చేసే వ్యక్తి మా కలెక్టర్ గారు. అందుకే వాళ్ళు కూడా ఉండమన్నాను. నేను ప్రజలకు సేవకుణ్ణి, నేను పెత్తందారు కాదు. మీకు మెరుగైన సేవలు అందించగలిగితే మీరు శభాషను మెచ్చుకొని ఈరోజు ఏ విధంగా అయితే ఉత్సాహం చూపించారో శాశ్వతంగా ఇదే ఉత్సాహం చూపించి మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిస్తే ఆ రోజు ఒక మాట చెప్తే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, మీ అందరికీ సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన ఇస్తామంటే సూపర్ హిట్ చేశారు. 94% సీట్లు గెలిపించారు. ఇంకో పక్కన అపోజిషన్ పార్టీకి 11 కూడా రాకుండా చేశారు. అది మీరిచ్చిన మ్యాండేట్. మేము ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మీకు దగ్గర కావడానికి, మీ సమస్యల్ని పరిష్కారం చేయడానికి, మిమ్మల్ని అన్ని విధాలా బాగు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడ ఉండే అధికార యంత్రాంగాన్ని ఒకటే కోరుతున్నాను. నేను ఇప్పుడు అన్ని చదివి వినిపిస్తాను. ఇక్కడ ఏమేం జరుగుతున్నాయని. రాష్ట్రం కంటే మెరుగ్గా ఉన్నారా, రాష్ట్రం కంటే వెనకబడ్డారా? భవిష్యత్తులో కూడా ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, మొత్తం రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎట్లయితే రికార్డ్ అయిపోతుందో డిజిటల్ హెల్త్ రికార్డులో మా ఆఫీసర్స్ పర్ఫార్మెన్స్ కూడా బిగినింగ్ నుంచి ప్రతిరోజు ఏ ఊర్లో పనిచేసినా రికార్డ్ అయిపోతుంది. వాళ్ళు బాగా పనిచేస్తే వాళ్ళకి దండేస్తా, లేకపోతే మాత్రం నేను వాళ్ళకి దగ్గరగా ఉండనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎప్పుడూ ప్రజాపక్షమే, పేదల వాళ్ళతోనే ఉంటాం. మీకోసం నిరంతరం పనిచేసి మీ రుణం తీర్చుకుంటామని మరొకసారి మీకు హామీ ఇస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మన వాళ్ళని ఇక్కడ చూస్తే ఆఫీసర్లు ఒక్కొక్కరినే పిలుస్తా, వచ్చి నిలబడితే ప్రజలు అభినందిస్తారు బాగా చేసిన వాళ్ళందరినీ. మొట్టమొదటిసారిగా బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నారు ఆఫీసర్? ఇట్రమ్మా, పైకి రా. బాగా ఒక మహిళ బాగా పనిచేస్తూ ఉంది. రాష్ట్రం కంటే 6.16% ఎక్కువ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. వెనుకబడిన వర్గాల పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉంటే వారికి మెరుగైన వసతులు, ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంది. డ్రింకింగ్ వాటర్ రూరల్ ఏరియాలో ఇక్కడ డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ డ్రింకింగ్ వాటర్ తొందరగా రావాలి. ఒకసారి నెంబర్లు కూడా పెట్టుకోవాలి మీరు. 60%తో దగ్గర 5.6% ఎక్కువ వచ్చింది. రాష్ట్రంలో 54 వస్తే 60% సాటిస్ఫాక్షన్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కూడా నేను చెప్పకూడదు. ఇంకా
మీకోసం 24 గంటల పనిచేసే వాళ్ళకి ఒకసారి చప్పట్లు కొడితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది, వాళ్ళు కూడా కిక్కెక్కుతుంది, ఉత్సాహంగా పనిచేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, మీరు అభిమానం చూపించారు, ఎన్నోసార్లు వచ్చాను, ఈ కిక్కే వేరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు మేం కోరుకునేది, పేదలకు సేవ చేసేటప్పుడు అధికారులు కోరుకునేది మీ ఆదరణ, మీ రికగ్నిషన్. అలాంటి పాలనకు నేను శ్రీకారం చుడుతున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడంతా చేస్తున్నారు, రేపు ఎన్నికలతో వచ్చిన తర్వాత ఈ గొడ్డలి పార్టీ వచ్చి ఏదో తప్పు అయిపోయింది క్షమించండి అని చెంపలేసుకుంటే యామారితే శాశ్వతంగా మోసపోతాం. అందుకే మీరు ఇలాంటి కానీ ఒక మంచి సాంప్రదాయాలకు శ్రీకారం చుడదాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడూ లేనటువంటి ఇన్స్పైరింగ్ టైంలో మనం ఉన్నాం. పెద్ద పెద్ద అవకాశాలు ఉండే అవకాశం ఉంది. ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ మీ సహకారం లేకపోతే నేను చేయలేను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్రాన్ని తొట్టి దగ్గర తీసుకుపోయి నీళ్లు తాగిస్తాం, కానీ తాకపోతే చేయలేము. ఆ విషయంలో మీకు అందరికీ ఒక అవగాహన ఉండాలి. అదే మరిగా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ అండ్ హాస్టల్స్ 71.50% రాష్ట్రం కంటే 4.7% మెజార్టీ వచ్చింది. గట్టిగా అభినందించండి. పైకెక్కండి. థ్యాంక్ యూ. అదే మరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 70%, ఇవిడ కూడా 2.3% ఎక్కువ వచ్చింది. 3.5% ఎక్కువ వచ్చింది. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, అక్కడ రెసిడెన్షియల్, ఇవి హాస్టల్స్. ఇక్కడ 76.44, 2.67% ఎక్కువ వచ్చింది. థ్యాంక్ యూ. దెన్ అన్నా క్యాంటీన్, పేదవాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమం. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, అన్నా క్యాంటీన్లు ఏం పాపం చేశాయో తెలియదు, కానీ అన్నా క్యాంటీన్లు మూసేయడమే కాకుండా వాటిపైన కూడా దాడి చేశారు, పేదవాడి పొట్టగొట్టారు. ఈరోజు మళ్ళీ దర్జాగా అన్నా క్యాంటీన్లు పెట్టాం. అనునిత్యం పర్యవేక్షిస్తున్నా. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టడం నా ఆలోచన. తప్పకుండా ఇది నిలబెట్టుకుంటామని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఇక్కడ అన్నా క్యాంటీన్ 85% వచ్చింది, 2.5% ఎక్కువ వచ్చింది. ఉన్నాడు ఆయన? ఇక్కడ లేరా? ఎలిపేట దగ్గర ఉన్నారంట. లేకపోయినా పర్వాలేదు, బాగా పనిచేస్తే అభినందిద్దాం. బాగా పని చేయకపోతే మాత్రం పిల్లలు 6-36 నెలల వయసుండే అంగన్వాడీల్లో 82% వచ్చింది, 2% ఎక్కువ వచ్చింది. ఉన్నారా అంగన్వాడీ? లేరు. ఎక్కడమ్మా తల్లి? ఎక్కడ ఉంటే ఎట్లమ్మా? ఈ పక్క కూర్చోవాలి మీరు. రేపటి నుంచి ఈ పక్కన కూర్చొని పెట్టాలి. స్టాల్లో ఉన్నారు. రామ్మా, బాగా చేశావు, సంతోషం. 82% వచ్చింది. బాగా చేశావు, సంతోషం. ఇంకొక పక్కన పిల్లలు 3-6 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళు చూస్తే 72% వచ్చింది. అది కూడా 2% వచ్చింది. మూడోది ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ కూడా 80% వచ్చింది, 0.4% వచ్చింది. 3 కూడా బాగా చేశారు, 80% రీచ్ అయ్యారు. తొందరలోనే 90%కి రీచ్ అవుతారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. మీ పిల్లల్ని బాగా చూసుకున్నప్పుడు మనం అభినందించాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. డ్రైవింగ్ లైసెన్స్ సారథి 76%, 1.5% స్టేట్ కంటే ఎక్కువ వచ్చింది.
సంతోషం, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ మ్యామ్. తర్వాత సోషల్ వెల్ఫేర్ ఆస్తులు బాగానే చేశారు. 74.21 ఇంత మునిపే వచ్చాడు కాబట్టి ఇది కూడా బాగానే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. యంగ్స్టర్వి చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి.